జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇండియా అలయన్స్లోని లేని అలయన్స్లోని పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అంటే ఇప్పుడు మోదీ అనే వ్యక్తిని ఢీకొనడం నాకు ఇందాక నేను ఎవరితోనో కూడా చెప్తున్నాను. యాక్చువల్లీ 2023 ఈ టైంలో అనుకుంటున్నాం. మనం ఇప్పుడు 2024కి ఒక 2 నెలల ముందు అనుకుందాం, ఎలక్షన్స్కి 2 నెలల ముందు అనుకుందాం. సేమ్ 2019లో ఎలక్షన్స్కి 2 నెలల ముందు వాతావరణము ఎలా ఉందంటే ఈసారి 300 రావు బీజేపీకి, నంబర్స్ తగ్గుతాయి అన్న వాతావరణం అయితే ఎంతో కొంత అట్లాంటి డౌట్ఫుల్ వాతావరణమే ఉంది. దాన్ని ఆల్రెడీ ఆయన ఛాలెంజ్ని అధిగమించేశాడు మోదీ. ఈసారి 300 తగ్గుతాయని ఎవరు అనట్లేదు, 300 పెరుగుతాయని అంటున్నారు అందరూ. 300 పైనకి ఎన్ని వెళ్తాయి, 320 వస్తాయా, 350 వస్తాయా, పెరుగుతాయా అనే మాట ఎక్కువ వస్తుంది. అంటే మూడు అలా ఉంది. నాకు ఈ ఇండియా అలయన్స్లోని పార్ట్నర్స్కి ఇప్పుడు ఎదురీతలాగా కనబడుతుందేమో అనిపిస్తోంది. ఈవెన్ మమతా బెనర్జీ అయినా, అయోధ్య మూవ్మెంట్ తర్వాత కావచ్చు, మమతా బెనర్జీ అయినా, ఇంకోరైనా, ఇప్పుడు నితీష్ కుమార్ లాంటి వాళ్ళకి ఇప్పుడు కర్పూరి ఠాకూర్ది ఒక పెద్ద గేమ్ చేంజింగ్ డిసిషన్ అది. అట్లాంటిది వచ్చినప్పుడు ఎదురీతలాగా అవుతుందన్న ఒక భయంతో కూడా వీళ్ళు బయటకు వస్తున్నట్టుగా మనం భావించాలనా? ఎందుకంటే బీహార్లో మీరు బీజేపీని ఇప్పుడు వ్యతిరేకించలేరు. కరెక్ట్. ఎస్పెషలీ మోదీని. కర్పూరి ఠాకూర్కి ఆయన సెంటినరీ రోజు భారతరత్న ఇచ్చారు, అనౌన్స్ చేశారని. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఆ అక్షింతలు వచ్చిన తప్ప రామ్ జన్మభూమి నుంచి వచ్చి ఆ దీపాలు వెలిగించినప్పుడు దాకా 22 తారీఖు సాయంత్రం దీపావళి ఆ రోజు కూడా మనం దీపావళి అందరూ సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ రోజు ఈ సిట్యువేషన్లో గ్రౌండ్ సిట్యువేషన్ మొత్తం మారిపోయింది. బీజేపీతో అసలు పొలిటికల్ సింపతి లేని మహిళలు కూడా ఆ రోజు ఏం పార్టీతో ఉండొచ్చు, వాళ్ళు చేంజ్ అయిపోయారు. బీజేపీ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమో బీహార్ లాంటి ప్లేస్లో ఇప్పుడు చాలా అదేంటి లాలూ ప్రసాద్ యాదవ్తో పక్కన నిలబడాలంటే ఇప్పుడు భయం. ఎందుకంటే లాలూయే కదా రథయాత్ర ఆపింది. కరెక్ట్. ఎట్లా అద్వానీ గారిని అరెస్ట్ చేసింది అక్కడే కదా. కరెక్ట్. సో ఆ గ్రౌండ్ సిచ్యువేషన్ మారినప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వీళ్ళకి భయం, ఎస్పెషలీ మహిళలతోని. ఆ ఊరేగింపు మనం చూసాం, ఒక్కొక్క సిటీలో ఊరేగింపు తీశారు, ఇక్కడ లేనిపోయిన ప్లేస్లో. కాంగ్రెస్ వాళ్ళు తీశారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు. కేరళలో చూడండి చాలా పెద్ద పెద్ద ప్రొసెషన్స్ తీశారు. సో ఇది గ్రౌండ్ స్వెల్ ఆఫ్ సపోర్ట్. పొలిటీషియన్స్ అందరికన్నా మంచి వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకన్నా బెటర్ ఎవరు లేరు. మనం అనుకుంటాం వీళ్ళకి అసలు బుద్ధి లేదు ఏది లేదు అనుకుంటాం, కానీ దే ఆర్ వెరీ స్మార్ట్. యాక్చువల్లీ వార్ ఎక్స్పర్ట్ సున్జు ఆర్ట్ ఆఫ్ వార్లో ఒక మాట అంటాడు సార్. యాక్చువల్లీ అది ఓపెన్ చేశాను. ఇఫ్ యువర్ ఎనిమీ ఈజ్ సెక్యూర్ ఎట్ ఆల్ పాయింట్స్, బీ ప్రిపేర్డ్ ఫర్ హిమ్. ఇఫ్ హీ ఈజ్ ఇన్ సుపీరియర్ స్ట్రెంగ్త్, ఎవేడ్ హిమ్. ఇఫ్ యువర్ అపోనెంట్ ఈస్ టెంపర్మెంటల్, సీక్ టు ఇరిటేట్ హిమ్. సో ఈ అన్ని ప్రిన్సిపల్స్ నాకు తెలిసి అమిత్ షా, మోదీ చాలాసార్లు చేసిన వాళ్ళే. ఇప్పుడు సుపీరియర్ స్ట్రెంగ్త్లో ఉన్న వాళ్ళని ఎవేడ్ చేయడం తప్పితే నువ్వు ఏం చేయాలి? అదే కదా ఆర్మీ. ఇట్స్ రూల్ ఇన్ ద ఆర్మీ. కరెక్ట్. ఇప్పుడు మీరు భారతదేశాన్ని తీసుకొచ్చి ఒక బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి భారతదేశంతో హైపోథెటికల్ సిచ్యువేషన్ యుద్ధం చేయరా అంటే వాడు ఎందుకు వస్తాడు? వాడికి అర్థమైపోతుంది లేనిపోయిన పరిస్థితి, అసలు మనం ఉండలేకపోతాం, మనది అసలు 2 రోజుల్లో వార్ అయిపోతుంది, ఇది ఏముండదు అని చెప్పేసి. సో అలా అవాయిడ్ చేసుకుంటారు. ఇట్స్ బెటర్ దట్ యూ డోంట్ ఫైట్ అ వార్. కరెక్ట్. సో అది కూడా ఇదే పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా అపోజిషన్ వచ్చింది. మమతా బెనర్జీ అబ్జెక్షన్ చూడండి, మేము 3 వారాల నుంచి మాట్లాడుతున్నాం, మేము అలయన్స్ కోసం మాట్లాడుతున్నాం. నేను లాస్ట్ మీటింగ్ ఆమె వెళ్ళలేదు ఢిల్లీకి, కోఆర్డినేషన్ మీటింగ్కి. 3 వారాల నుంచి ఈడేమో యాత్ర చేస్తున్నాడు, న్యాయ యాత్ర. అంటే రాహుల్ గాంధీ ఈజ్ అన్ ఎస్కేపిస్ట్. మనం టిపికల్ చూస్తాం, మన ఒక కంపెనీలో కూడా చూస్తాం. అప్పుడప్పుడు ఒకడు ఉంటాడు, 2-3 ఉంటారు ఇట్లా ఎండీతో చెంచా కొట్టుకొని, వాళ్ళతో చెంచా కొట్టుకొని, వీళ్ళతో చెంచా కొట్టుకొని, పని ఏం చేయకుండా ఏదో నేను ఫుల్ బిజీగా ఉన్నట్లు చూపిస్తాను. ఫుల్ బిజీ ఏమైనా అడిగితే నేను చాలా బిజీ అంటాడు. ఏం చేస్తానంటే ఏం చేయడు, 0 రిజల్ట్. రాహుల్ గాంధీ ఆ క్యారెక్టర్. ఏ రిజల్ట్ నా దగ్గర అడగకూడదు, అన్ని ఎలక్షన్ ఓడిపోయాను, ఏదో ఒక తెలంగాణ ఎలక్షన్ గెలవంగానే ఏదో రాహుల్ గాంధీ యాత్రతో గెలిచామంటున్నాడు. అరే మధ్యప్రదేశ్ ఓడిపోయినా కదా, రాజస్థాన్ ఓడిపోయినా కదా, ఛత్తీస్గఢ్ ఓడిపోయినా కదా, దాని గురించి మాట్లాడారు. ఇది ప్రాబ్లం. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని పక్కన పెడితే ఆ రోజు నుంచి కాంగ్రెస్ బాగుపడుతుంది. కానీ పాపం అది ట్రై చేసిన వాళ్ళు 2-3 ఉన్నారు పార్టీలో. ఒకరు కామరాజ్ గారి టైం నుంచి స్టార్ట్ అయింది. రెండోది పాపం సీతారాం కేసరి, ఆయన అయితే టాయిలెట్లో లాక్ చేసి పడేశారు, ఏఐసిసి టాయిలెట్లో, సోనియా గాంధీని ప్రెసిడెంట్ చేయడానికి. మూడోది నరసింహారావు గారు. వీరు ముగ్గురికి నరసింహారావు గారు అట్లీస్ట్ సర్వైవ్డ్ ద ఎంటైర్ సిస్టమ్. దానికోసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ కూడా ఢిల్లీలో పెట్టనీయలేదు. సోనియా గాంధీ ఫ్యామిలీ కాకుండా 5 ఏళ్లు పరిపాలించిన ఒక ప్రధానమంత్రి ఉన్నారంటే పివి గారే కావచ్చు, ఎవరు లేరు, అంతే లేరు.
లాలు మన మన లాల్ బహదూర్ శాస్త్రి గారు మధ్యలో మన్మోహన్ సింగ్ చనిపోయారు. చెప్పొచ్చు, కానీ మన్మోహన్ సింగ్ అది అంటే మన్మోహన్ సింగ్ ఇస్ నథింగ్ బట్ Yeah, సోనియా it is an గాంధీ. alliance. ఆయన అది కూడా. ఆయనే సోనియా గాంధీ నడిపించింది అదే మొత్తం. అంటున్నా. మన్మోహన్ సింగ్ వాజ్ జస్ట్ అయితే ఆమె రిమోట్ ఏం నిర్ణయాలు పెద్ద తీసుకున్నది లేదు, అంతా ఎన్ఈసీ కదా ఎందుకంటే తీసుకున్నది. నరసింహరావు టైంలో ఇండియా వాజ్ గోయింగ్ త్రూ క్రైసిస్ సాయిగారు, మీకు మన అందరికి తెలుసు, అవును. అండ్ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. వెరీ వెల్. ఆ కోపం సోనియా గాంధీ ఇక్కడ మీరు అనంగా నాకు అనిపించింది యాక్చువల్లీ కాంగ్రెస్ స్టైల్ కూడా, అంటే చాలా ప్లేసుల్లో, ప్లీజ్ కరెక్ట్ మీ సార్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అంటే క్రొనాలజీ చూస్తే కూడా వాళ్లకు గడ్డు పరిస్థితి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫామ్ చేయలేదు అన్నప్పుడు, లేదా గాంధీ కుటుంబము బ్లేమ్ ఎక్కడ తీసుకుంటుందో అన్నప్పుడు, ఎవరో ఒకరిని తీసుకొచ్చో 2 ఏళ్ళో 2.5 ఏళ్ళో 3 ఏళ్ళో ఒక ప్రధానిగా ప్రొజెక్ట్ చేస్తారు. మధ్యలో గుజరాల్ కావచ్చు, లేకపోతే దేవేగౌడ కావచ్చు, విపి సింగ్ టైంలో కావచ్చు, రకరకాల ఇట్లాంటివి జరిగినాయి ప్రాసెస్. ఓ 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఉంటారా, తర్వాత చంద్రశేఖర్, ఈవెన్ చంద్రశేఖర్. ఇప్పుడు కర్ణాటకలో మొన్నే చూసాం మనం, వాళ్ళ ప్రభుత్వం ఫామ్ చేసేంత సీట్లు రాలేదు, ఏమీ లేదు, బట్ కుమారస్వామిని చీఫ్ మినిస్టర్ చేశారు. ఆ తర్వాత కుమారస్వామి అటు ఇటు కాకుండా అయిపోయాడు. సో మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళని దింపేయడం, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడం. సో అట్లా ఏదైనా ఒక ప్రక్రియ జరిగే టైంలో ఈవెన్ నితీష్ కుమార్ కూడా ఫస్ట్ ఆఫర్ ఇచ్చి ఉంటారు, మమతా బెనర్జీ కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనుకోవచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆశలు చిగురించవచ్చు. మోదీ ఏమో డైరెక్ట్గా రాహుల్ గాంధీని సస్పెండ్ చేసే, సరే మోదీ అనుకున్న ఓకే స్పీకర్ సస్పెండ్ చేసే, ఈయన ఇంట్లో నుంచి బయటకు పంపించే, మళ్ళీ రాహుల్ తీసుకొచ్చి కూర్చోబెట్టే. స్ట్రాటజీ ఆర్ నాట్? ఆనంద్ రంగనాథ్ గారు మొన్న ఒక డిబేట్లో ఒక ఛానల్ ఇదే చెప్పారు, బీజేపీ రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఆయన, మీరు ఎందుకు తిడుతున్నారు, ఆయన తిట్టకండి, ఆయన మీకోసం పనిచేస్తున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళి ఆయన మీద పడ్డం ఏంటి? ఆయన ఏమైనా చేసుకోరండి, మీకే మంచిది అవుతుంది. అసలు అదే జరుగుతుంది ఇప్పుడు. ఇమాజిన్, అన్ని పార్టీలు వాళ్ళ క్యాండిడేట్ డిసైడ్ చేస్తున్నారు, స్ట్రాటజీస్ డిసైడ్ చేస్తున్నారు, ఈయనేమో న్యాయయాత్ర అని తిరుగుతున్నాడు. ఈ టిపికల్ రాహుల్ గాంధీ మెథడ్. నేను దీనికన్నా ముందు చెప్పినట్టు ఎస్కేపిస్ట్ మెథడ్. అంటే నాకే రెస్పాన్సిబిలిటీ ఇవ్వకండి, నేను మహారాజు కొడుకు, మహారాణి కొడుకు, నేను ఒట్టి ఆర్డర్లు ఇస్తాను అందరికీ, మీరు నా మాట వినండి అంతే. వాట్ ఎ ఫూలిష్ మూవ్. అక్కడ అన్ని బిల్డింగ్ కూలిపోతుంది, మొత్తం ఈయనేమో తిరుగుతున్నాడు. నాకు ఆ జంగిల్ బుక్లో ఒక సీన్ ఉంది, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఒక కోతి మొత్తం ఒక ప్యాలెస్ పడిపోతుంటే అది చేయి పట్టుకొని నిలబడుతుంది, ఒక ఒరాంగుటాన్ మొత్తం పడిపోయింది, చేతిలో 2 రాళ్ళే ఉన్నాయి అంతే. రాహుల్ గాంధీ పరిస్థితి అదే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, ఆఫ్టర్ 1990 దే నెవర్ వన్ అ మెజారిటీ. వాళ్ళ ఓన్ మెజారిటీలు ఎప్పుడు రాలేదు వాళ్ళు. 1984 వాజ్ ద పీక్. 84 వాజ్ ద పీక్, కరెక్ట్. సో అక్కడి నుంచి 400 సీట్లు ఉన్న పార్టీ ఇప్పుడు 55 సీట్లకు వచ్చినాయి సాయి గారు. ఇక్కడి నుంచి వాళ్ళు ఎంత పైకి వస్తారు? మ్యాక్సిమం ఒక 10 సీట్లు. కేరళలో 10 సీట్లు పోతే మళ్ళీ అదే 55కి వస్తారు మళ్ళీ. ఇది కాంగ్రెస్ పరిస్థితి. అది వీళ్ళు అర్థం చేసుకున్నారు. అది మమతా బెనర్జీ తప్పు పట్టలేం, నితీష్ కుమార్ని తప్పు పట్టలేం. ఈవెన్ టుమారో ఐఎమ్ మార్క్ మై వర్డ్, భగవంత్ మాన్ కూడా తప్పు పట్ట, ఆయన కూడా తెలుసు పంజాబ్లో ఏం జరగబోతుంది, ఢిల్లీలో ఏం జరగబోతుందని. అరవింద్ కేజ్రీవాల్ నోరు తెరుస్తలేడు, బికాజ్ హీ నోస్ వెరీ క్లియర్లీ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ముంబైలో స్టార్ట్ అవుతుంది చూడండి, మహారాష్ట్రలో ఐ ప్రెడిక్ట్ నెక్స్ట్ 2-3 డేస్లో ఇదే పరిస్థితి. శివసేన మాకు 22 సీట్లు కావాలి అది ఇది అన్నారు, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు కూడా వాకౌట్ చేస్తారు. ఇది జరగబోయేది. ఇంకా ఏ స్టేట్లో ఉండే అలయన్స్ ఇంకెక్కడ లేదు. మిగతా స్టేట్లో వాళ్ళు మీకు సీట్ ఇస్తున్నారు, 2 సీట్లు, తమిళనాడు లాంటి ప్లేస్లో. సో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మొత్తం ఒక బ్యాంక్రప్ట్ పార్టీ అయిపోయింది. పార్టీ దగ్గర ఫ్యూచర్ లేదు. ఒక తెలంగాణ మిగిలింది, పాపం రేవంత్ రెడ్డికి దానికన్నా పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది ఇప్పుడు. ఇక్కడి నుంచి మంచి ఎందుకు ఇక్కడ నుంచి ఎక్కువ సీట్లు గెలవకపోతే ఆయన సీటు ఇక్కడ పక్కన ఉన్న పార్టీ సీనియర్లు తీసుకెళ్ళిపోతారు ఆయన కనుక. నిజానికి మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ ఆయన లిటరల్లీ ఆయన హీ హ్యాస్ టు టేక్ సమ్ స్ట్రాంగ్ డిసిషన్స్, హార్డ్ డిసిషన్స్ కొన్ని తీసుకోవాలి. అదర్వైజ్ లేకపోతే రాత్రి మార్చేస్తారండి ముఖ్యమంత్రులు. వీళ్ళు పెద్ద మనం చూసాం. ఆ రోజు అంజయ్ గారిని ఎయిర్పోర్ట్లో ఇన్సల్ట్ చేసిన రాజీవ్ గాంధీ సిచ్యువేషన్ ఇప్పుడు ఉందంటారా? ఉంది, ఎందుకు లేదు? ఇప్పుడు కూడా అంతే కదా. సరే బీజేపీ కూడా హైకమాండ్ డిసైడ్ చేస్తూ అంటారు, కానీ ఒక సిస్టమ్ ఉంది వాళ్ళ పార్టీలో. ఇది ఏంటి, ఆ ఫ్యామిలీ డిసైడ్ చేస్తున్నారు అన్నీ. పాపం సంతకం పెట్టడానికి ఖార్గే గారిని పెట్టారు. రేపు చూడండి, ఈ ఎలక్షన్ ఓడిపోతే 2025 ఎట్లా ఓడిపోతారు, ఓడిపోతే ఖర్గే గారిని రిజైన్ చేయమంటారు. యు ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ, మీ దాంతోనే ఓడిపోయాం ఎలక్షన్. ఆయన రిజైన్ కూడా చేస్తాడు పాపం. దానికోసం బలిక బక్రా అంటారు, బలిక బక్రా చేసి పెట్టారు ఆయన్ని. కానీ అప్పుడు కూడా చూడండి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని ఎవరు ఏం చెప్పకూడదు. ఎన్ని ఎలక్షన్లు ఓడిపోయినా కానీ వాళ్ళని ఏం చెప్పక, వాళ్ళ తప్పే కాదు, తప్పు అంతా మిగతా వాళ్ళది. ఏఐసిసి ఉన్న ఆఫీస్ బాయ్ తప్పు, ఏఐసిసిలో ఉన్న డ్రైవర్ తప్పు, ఏఐసిసిలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ తప్పు, కానీ రాహుల్ గాంధీ ఏం చేయలేదు.
ఇది ఈ భజన్ మండలి ఉన్నారు చూడండి, రాహుల్ గాంధీ పక్కన జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్, ఇలాంటి దీస్ ఫెలోస్ ఆర్ డ్రైవింగ్ ద పార్టీ నౌ. వీళ్ళ అడ్వైస్ ఎక్కడ అహ్మద్ పటేల్, ఎక్కడ ఆస్కర్ ఫెర్నాండస్, ఎక్కడ మోతీలాల్ వోరా, వాళ్ళందరూ వెటరన్స్. వాళ్ళందరూ పోయారు, ఇప్పుడు ఎవరు లేరు. ఈ మిగిలిన ఈ జోకర్లతో ఈ పార్టీ మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.